ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసినటువంటి 4 స్టేట్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై చర్చకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం భయపడుతోందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందులో భాగంగానే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు ఆయన. అంతేకాదు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారని రాహుల్ ఆరోపించారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై ఆయన మండిపడ్డారు. లోక్సభలో తనకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఓం బిర్లా ఇవ్వడం లేదని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. దేశ భద్రతా నేపథ్యంలో ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన 4 స్టేట్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై సభలో చర్చకు ఎన్డీఏ ప్రభుత్వం వెనకాడుతోందని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు ఎదుట ఆయన మాట్లాడారు. కాగా ఎంఎం నరవణే రాసిన 4 స్టేట్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలోని అంశాలను తాను ప్రస్తావించడానికి చేసిన ప్రయత్నాలను కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అడ్డుకున్నారని రాహుల్ ఆరోపించారు. పుస్తకంలోని అంశాలు ఏ రూపంలోనూ చర్చకు రాకూడదన్నది ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంగా మారిందని ఆయన ఆరోపించారు. గాల్వాన్ లోయ ఘర్షణల సందర్భంగా చైనా, భారత సైనికుల మధ్య ఏం జరిగిందన్న విషయాన్ని వెలుగు చూడకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు అధికార పార్టీ రకరకాల కారణాలు చెప్పిందన్నారు. అయితే చివరకు అసలు నరవణే రాసిన 4 స్టేట్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ముద్రణే కాలేదని కొత్త పల్లవి అందుకున్నారని ఆయన ఎదురుదాడి చేశారు. అయితే తన దగ్గర సదరు పుస్తకం కాపీ ఉందని రాహుల్ గాంధీ వెల్లడించారు. అంతేకాదు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా తనకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఓం బిర్లా ఇవ్వలేదని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. అపోజిషన్ పార్టీల పట్ల అధికార పార్టీ చిన్నచూపుతో వ్యవహరిస్తోందని రాహుల్ ఆరోపించారు. తన విమర్శలకు భయపడే ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభకు రావడానికి వెనకముందాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేయడానికి అపోజిషన్ పార్టీలు కుట్ర చేశాయన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవాలు లేవని రాహుల్ కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే భారత్, అమెరికా మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఈ ఒప్పందం ఫలితంగా భారతదేశ రైతాంగానికి ఎటువంటి ప్రయోజనాలు కలగవన్నారు. రైతాంగ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై చర్చకు అధికార పార్టీ వెనకాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపించారు. కాగా అంతకుముందు లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా అధికార పార్టీ సభ్యులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక దశలో సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్సభ సమావేశాలను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. ఇదిలా ఉంటే హెండర్సన్ బ్రూక్స్ భగత్ ఈ నివేదిక ఇటీవల తెరమీదకొచ్చింది. ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే పుస్తకం 4 స్టేట్స్ ఆఫ్ డెస్టినీకి కౌంటర్గా హెండర్సన్ బ్రూక్స్ భగత్ నివేదికను కేంద్ర ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చింది. హెండర్సన్ నివేదికలోని అంశాలకు సంబంధించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 1962 నాటి భారత చైనా యుద్ధ నేపథ్యంలో అప్పటి సంగతులను హెండర్సన్ బ్రూక్స్ భగత్ నివేదిక వివరించింది. ప్రధానంగా అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ తప్పుడు నిర్ణయాల కారణంగానే చైనా యుద్ధంలో భారత్ ఘోర పరాజయానికి గురైందని సదరు హెండర్సన్ నివేదిక వెల్లడించినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అంతేకాదు హెండర్సన్ బ్రూక్స్ భగత్ నివేదికలోని అంశాల గురించి నరేంద్ర మోదీ సర్కార్కు సమాచారం ఉందన్నారు కిరణ్ రిజిజు. అయితే సదరు నివేదికలోని అంశాలను రహస్యంగానే ఉంచాలని నరేంద్ర మోదీ సర్కార్ భావించిందన్నారు. హెండర్సన్ బ్రూక్స్ భగత్ నివేదిక మౌలికంగా దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశమన్నారు ఆయన. దీంతో నివేదికలోని అంశాలను బహిర్గతం చేయకూడదని కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. సదరు నివేదికను ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోకూడదని కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మొత్తం మీద పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి.